అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్‌కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే. మీ అందరికీ చిన్ని బాలకృష్ణుని జన్మాష్టమి, కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని ప్రసాదాలు సులువుగా అయిపోయేటట్టు చేశానండి. అయితే మీరు కూడా ఈ ప్రసాదాలు చేసుకోవచ్చు. మనకి గట్టి అటుకులు ఉంటాయి కదా! గట్టి అటుకుల్లో కాచిన పాలు పోసి బెల్లం వేసి కలపాలండి. అలాగే ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ మనమేమో ఆవు నెయ్యితో మాత్రమే వేపుకోవాలండి. ఆవు నెయ్యి లేని సందర్భంలో మామూలు నెయ్యిలో కూడా వేపుకొని ఇవి కూడా కలిపి ఒకసారి కలిగి తిప్పి పెట్టుకోవాలండి. ఇది కృష్ణునికి చాలా ఇష్టము. పూర్వకాలంలో స్నాక్స్గా కూడా టిఫిన్గా కూడా ఇదే తినేవారండి. అటుకులు చాలా బలవర్ధకమైన ప్రసాదము. అదేవిధంగా ఈ అటుకులు బెల్లం పాలతో కలిపిన పాయసం, అవి సాదా అటుకులు కొన్ని పెట్టానండి. కంపల్సరీ ఈ ప్రసాదాలు పెట్టేస్తే సరిపోతుంది. పాయసం, వెన్నపూస చాలా ఇష్టము. సాదా అటుకులు, కొంచెం పటికి బెల్లం, ఆవు పెరుగు, ఆవు పాలు, శనగలు, పానకం, మనకి ఇంట్లో ఏముంటే అవి, పళ్ళు, కొబ్బరికాయ, ఇవన్నీ నైవేద్యంగా పెట్టుకోవాలండి. హరి ఓం నమో